మన కాన్స్టిట్యూషన్లో ఉన్న 12 షెడ్యూల్స్ని ఈజీ ట్రిక్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం అన్నట్టు. ముందుగా మనకి ఇనీషియల్గా మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు 8 షెడ్యూల్ ఉండే, అవి కాస్త మనకి ఓవరాల్గా 12 షెడ్యూల్ అయినాయి. సో మనం కింద నుంచి చూసుకున్నట్లయితే అందరూ బేసిక్గా 1 నుంచి చదువుకుంటూ వస్తారు, బట్ ఈ ఈజీ ట్రిక్లో మనము 12 నుంచి చదువుకుంటూ వద్దాం. సో 12 ఏంటంటే మనకి మున్సిపాలిటీస్, 11 ఏంటి పంచాయత్స్. సో నేను ఒక స్టోరీ చెప్తా వినండి. సో మనకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మున్సిపాలిటీనో పంచాయతీనో ఏదో ఒక వాళ్ళు ఉంటూనే ఉంటుంది కాబట్టి, సో ఈ మున్సిపాలిటీ వాళ్ళు మరియు పంచాయతీ వాళ్ళు గొడవ పడుతున్నారనమాట. నీ తప్పు అంటే నీ తప్పు, నీ తప్పు అంటే నీ తప్పు అని. సో నాలాంటి ఒక పెద్ద మనిషి వచ్చేసి ఎవరు తప్పు ఉందో తేల్చాలని చెప్పేసి, అసలు మీ ఇద్దరిలో ఎవరిది డిఫెక్ట్ ఉందో నేను తేలుస్తాను అని చెప్పేసి నేను ముందుకు వచ్చాను అనమాట. సో 10 ఈజ్ యాంటీ డిఫెక్షన్ లా. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఎవరు తప్పు ఉందో తెలియాలంటే ఐ నీడ్ టు రివ్యూ దెమ్. ఓకే, నేను వాళ్ళని రివ్యూ చేయాలి ఎవరు తప్పు ఉందని చెప్పేసి. సో 9 ఈజ్ జ్యుడిషియల్ రివ్యూ. సో వీళ్ళని రివ్యూ చేయాలంటే ఏంటి, వీళ్ళకున్న బాధ్యతలు అంటే వీళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా పర్ఫామ్ చేసుకొని రండి అని చెప్పేసి అన్నాను. ఎలా పర్ఫామ్ చేయాలి, 22 అఫీషియల్ లాంగ్వేజ్లో మీరు పర్ఫామ్ చేయాలి. ఎక్కడెక్కడ పర్ఫామ్ చేయాలి, మన యూనియన్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అండ్ కంకరెంట్ లెవెల్లో మీరు పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేయమన్నానని చెప్పేసి ఇవి మీరు ఓన్లీ ఇండియా యొక్క మెయిన్ ల్యాండే కాకుండా నార్త్ ఈస్టర్న్ పార్ట్, ఓకేనా, అంటే మన ఇండియా యొక్క ఈ పార్ట్ కాకుండా నార్త్ ఈస్టర్న్ పార్ట్లో కూడా పర్ఫామ్ చేయమని చెప్పా. అవేంటివండి, ఏఎంటీఎం లేదా ఏటీఎం స్క్వేర్ అన్న గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈ ఏటీఎం స్క్వేర్ అంటే ఏంటి, మనకి అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం. సో పర్ఫామ్ చేయమన్నా కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అని చెప్పేసి ఓన్లీ టౌన్స్ అండ్ సిటీస్కే వెళ్తూ ఉంటారు కాబట్టి, అలా కాదు షెడ్యూల్డ్ ఏరియాస్లో కూడా మీరు కవర్ చేసుకోనండి అని చెప్పేసి అన్నాను. అలా కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను రివ్యూ చేస్తాను కానీ ఎవరిది తప్పు లేదో వాళ్ళకి నేను రాజ్యసభలో ఒక సీట్ అలాట్ చేస్తా అని చెప్పేసి అన్నా. మరి రాజ్యసభలో సీట్ అలాట్ చేస్తున్నా అంటే దాని అర్థం ఏంటండి, వీళ్ళకి ప్రమాణం చేయించాలి. మరి ప్రమాణం చేపిస్తే సరిపోతుందా, వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి. మరి శాలరీస్ ఇస్తే సరిపోతుందా, వాడికి ఎక్కడ పోస్టింగ్ కావాలంటే అక్కడ ఇవ్వాలి, ఎందుకంటే వాడు తప్పులేదు కాబట్టి. సో ఈ విధంగా మనము 12 నుంచి 1 వరకు నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఒకసారి మీరు ఈజీగా ఒకసారి ట్రై చేయండి. నేను కళ్ళు మూసుకొని చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, మున్సిపాలిటీస్, పంచాయతీస్ గొడవ పెట్టుకుంటున్నారు అంటే ఎవరిది డిఫెక్షన్ ఉందో చెప్పడానికి వచ్చా. సో జ్యుడిషియల్ రివ్యూ చేశా. రివ్యూ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు 22 అఫీషియల్ లాంగ్వేజ్లో పర్ఫామ్ చేయాలి. ఎక్కడ పర్ఫామ్ చేయాలి, యూనియన్, స్టేట్ అండ్ కంకరెంట్. అండ్ పర్ఫామ్ చేయాలి అంటే ఏఎంటీఎం కూడా వెళ్ళాలి, అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. అండ్ అక్కడ ఉన్న షెడ్యూల్డ్ ఏరియాస్ కూడా టచ్ చేయాలన్నమాట. షెడ్యూల్ ఏరియాస్ టచ్ చేసిన తర్వాత 4 అంటే కుర్చీ, ఇక్కడ కుర్చీ అని గుర్తుపెట్టుకోండి పోను, ఓకేనా. సీట్ అంటే ఏంటంటే మనకి 4 అంటే 4 కాళ్ళ కుర్చీ అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో సీట్స్ అలాట్ చేయాలి. సీట్ అలాట్ చేయాలంటే వాళ్ళకి ప్రమాణం చేయించాలి. ప్రమాణం చేయించాలంటే ఏం చేయాలండి, మనం వాళ్ళకి శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఇవ్వాలి. తర్వాత వాడికి ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ ఇవ్వాలన్నమాట, స్టేట్ అండ్ యూనియన్ లెవెల్. థ్యాంక్ యూ. మన కాన్స్టిట్యూషన్లో ఉన్న 12 షెడ్యూల్స్ని ఈజీ ట్రిక్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం అన్నట్టు.